స్ట్రైట్ వచ్చింటుంది. వాటికి మనం ఏం చేయాలి, డిజైన్ ప్రకారంగా పోతాం. సో అప్పుడు అంచు కలుపుకోలేము. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అది ఫ్రాక్ కుడుతుంది, ఇట్లా కింద అంచు వచ్చింది, అప్పుడు అంచే కలిపి కట్ చేస్తానంటే డిజైన్ పోతుంది కదా. అప్పుడు అటువంటి టైంలో రాదు. డిజైన్ రానటువంటి టైంలో కాకుండా లైనింగ్ కానీ ప్లెయిన్ కానీ ఏది ఇచ్చినా అంచు చేసే కలపండి. ఓకే డన్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా సరే బేసిక్ లైన్ వేసుకొని ఫస్ట్ స్ట్రైట్ కట్ చేసుకోవాలి. అది కూడా స్కేల్ సహాయంతో లైన్ వేసుకొని కట్ చేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. నాకు అలవాటు కాబట్టి నేను చేస్తాను, మీరు పొరపాటున కూడా డైరెక్ట్ వెళ్ళకండి. సో ఆ తర్వాత లెంత్ +1, ఏదైనా లెంత్ బ్లౌజ్ లెంత్ తీసుకున్నా +1. ఇక్కడ 13.5 లెంత్ ఉంది, +1 14.5. దెన్ మళ్ళీ వచ్చేసి మనకి డీప్ వచ్చేసి 8.5 ఉంది, 14.5 షోల్డర్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుందాం. ఇక్కడ 36.5. సో చెస్ట్కి, నెక్ డీప్కి అండ్ దెన్ షోల్డర్కి, ఇవి 3 తీసుకొని చార్ట్లో పోయి మనం ఆ చార్ట్ని ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ మనం ఒక 6 ఇంచుల ఆర్మ్ లెంత్, అంటే ఊరికే జస్ట్ రఫ్ లైన్ అంతే, ఎగ్జాక్ట్ లైన్ అయితే కాదు, రఫ్ లైన్. సో ఇక్కడ నుంచి మనకు ఒక సుమారుగా 5.25 వరకు ఈమెకి మనకు షోల్డర్ వస్తుంది. మీరు వెళ్ళి చార్ట్లో చూసుకున్నా ఇది వస్తుంది, లేకుంటే 5.5 నుంచి 5.25 వరకు వస్తుంది. సో నెక్ పెట్టి పెడుతున్నాను 2.5 ఇంచు, నెక్ డీప్ ఇస్తున్నాను 8.5 ఇంచ్, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏజ్డ్, మరీ అలా కాకుండా కొంచెం అలా. సో ఇది రౌండ్ అన్నారు, ఎక్కువ బ్రాడ్లో కాకుండా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ నాకు అంత బ్రాడ్ వద్దు, నాకు కొంచెం తగ్గించి ఉండాలి అంటారు. సో నేను ఎక్కువ బ్రాడ్ పోలే, అంటే ఇక్కడ 2.5 ఉంటే 2.25లోనే తీసుకున్నాను, 3 పోలేదు. ఇందాక నేను ఏమన్నా 3 ఇక్కడ ఎంత ఉంటే అక్కడ 1/2 ఇంచ్ పెంచుకోండి అన్న, కానీ ఇక్కడ పెంచుకోకుండా 0.25 పోయాను అనమాట. ఆ తర్వాత చెస్ట్ చూసుకుంటాం. ఇక్కడ అప్పర్ చెస్ట్ మనం ఈ చెస్ట్ నేను లాలీలే. సో అప్పర్ చెస్ట్ వచ్చేసి 35. ఎంతన్నా కానీ ఏదైనా 35 ఎంత వస్తే అంత ఆ డిజిట్ని 4తో చేయాలి డివైడ్. ఎందుకంటే ఫ్రంట్ ఇప్పుడు 4, ఇది ఇక్కడ 2 ఫోల్డ్సే ఉన్నాయి, అంటే వెనకాల 2 ఫోల్డ్స్, 2 ముందర 2 ఫోల్డ్స్, 2 టోటల్ కలిపి 4 ఫోల్డ్స్. 35 డివైడెడ్ బై 4 అంటే 8.75 వస్తుంది. స్ట్రైట్లో వేసుకున్నాం. నడుము వచ్చేసి 31. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మెథడ్ నేను చెప్పాను, అంటే 31 డివైడెడ్ బై 4 +1 +1.5 దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోండి. ఆ 31 ప్లస్ అంటే 31 డివైడెడ్ బై 4 +1 ఎంతైతే వస్తుందో అది మధ్యలో మనం డాట్ వేయాలి. ఓకే, క్లియర్? మీరు అనుకుంటా ఉండొచ్చు ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ కట్ చేసిందని. కట్ చేసేటప్పుడు నాకు ఎందుకో షోల్డర్ ఎక్కువ అనిపిస్తుంది, సో అందుకు నేను కట్ చేసాను అంతే. నాకు అనిపించింది అంటే ఏంటి, నేను నెంబర్ కుట్టాను, అందుకు నాకు అనిపించింది, నేను చేస్తే నాకు 100% వస్తుంది. నీకు అనిపించింది నువ్వు చేసేసిన అంటే అది నీకు తక్కువ అయితే ఎవరిది ప్రాబ్లం మీది. అది కొంచెం కొన్ని రోజులు జరిగాక మీకు ఆటోమేటిక్గా మీకు ముందర జరుగుతారు. ప్రాబ్లం డౌటే పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను చూడండి ఒకటి ఇక్కడ నిప్పు ఇట్లా కట్ చేయను, ఎందుకంటే చూపిస్తాను నేను మీకు. ఎందుకు నువ్వు కట్ చేసింది చాలా లోతుపోయింది, అది ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్రాస్ కటింగ్ అన్నారు. ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇక్కడ ఇది బ్యాక్ కట్ చేసిన వెంటనే మా ఒకసారి పూరి మిల్గే ఇక్కడ నేను కాలా మెలికి చెప్పి ఉండాలి. సో నెక్ డీప్ ఎంత ఉందో ఫస్ట్ దీనిపైనే డ్రా చేయాలన్నమాట. బ్యాక్ ఏదైతే ఉందో దానిపైనే చేసేస్తే మనకి బ్యాక్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్. ఏది చిన్నగా ఉంటే దాన్నే కట్ చేయాలి, పెద్దగా ఉన్నదాన్ని. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేయండి అని పోయిన మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటే అది పెద్దగా ఉండి బ్యాక్ నెక్ తక్కువ ఉండొచ్చు, అప్పుడేం జరుగుతుంది, ఏది చిన్న నెక్ అయితే దాన్ని కట్ చేసేకి పోవాలి, అంతవరకు మనం కటింగ్ పోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అంటున్నాం కాబట్టి క్లాత్ ఇప్పుడు చూడండి, ఇది గుర్తు పెట్టుకొని నెక్ విడ్త్ అండ్ దెన్ నెక్ డీప్ రెండింటిని మనం మైండ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంత ఉందా ఇది క్లియర్గా నీట్గా ఇది స్ట్రైట్ కట్ చేసుకోండి మీకు పాసిబిలిటీ ఉంటే. ఇది తీసుకెళ్ళి ఇది ఇక్కడికి, ఇది తీసుకొచ్చి ఇక్కడికి, మీకు అర్థమవుతుందా? ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికే రావాలి. కార్నర్స్ రెండు అంటే ఇక్కడ చూడండి పూర్తిగా కంప్లీట్ క్రాస్లో పూర్తిగా బయాక్స్ ఏం పోవట్లేదు, ఇట్లా పోవట్లేదు మనకి, ఇట్లా పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు, ఎందుకు పోకూడదు, ఇలా క్లాస్ పోతే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువ స్ట్రెచ్ అయితే ఏమవుతుంది, చెస్ట్ అనేది ఎక్కువ సాగ్ అవుతుంది. సో దానికోసం మనం ఇంత మట్టు క్రాస్కి పోవాలి. సో క్రాస్కి పోవాలి, ఇక్కడ కరెక్ట్ ఉండకూడదు, దీనికన్నా 1/2 ఇంచ్ మార్కింగ్లో ఉండాలన్నమాట. ఇది ఎందుకు సీమింగ్ మనకి పట్టి కాదు, కరెక్ట్ ఇక్కడ నుంచి డివైడెడ్ బై 4 దిగుతుంది.
మనం ఏం చేస్తాం, ఇక్కడికి కట్ చేస్తాం, మళ్ళీ అక్కడికి కుట్టు పడుతుంది, ఎక్కడ పోతుంది, టైట్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కాస్త ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది ఇలా ఉండకోకుండా ఇట్లా ఎగ్గుకొని వస్తుంది, అవునా కదా? సో అలా రాకుండా ఉండడం కోసం అక్కడ మనం మార్జిన్ అనేది వదులుకుంటాం. తీరి చిన్నగా అయితే ఆ నెక్ని కట్ చేసుకోవాలి. సో ఇది క్రాస్ కటింగ్. సో ఇప్పుడు ఇది స్ట్రైట్ ఉంది కదా, దాన్ని ఒక చిన్న లైన్ కింద ఇలా వేస్తాం అంతే. ఎంత చేసాం, పావించి కూడా కాదు, పావించి కొంచెం తక్కువ, జస్ట్ ఇప్పుడు చూసే కనబడ్డ కూడా కనబడ్డాం, కానీ మనమైతే తీసేసాం. అలా అంతా ఆ మట్టుకు తీసేసేయాలి. ఇది ఇంతవరకు నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పాను దీనికన్నా పైకి ఉండాలి, అది ఎంతన్నా ఫుల్ బస్ కానీ విడవము, మనకు అవసరం లేదు ఇది. సో దీన్ని టర్న్ చేయండి. సో ఇప్పుడు ఫుల్ బస్ తీసుకుంది 12 ఇంచులు తీసుకోండి. సో మనకు పెద్ద ఆవిడ 12 ఉందా లేదా మనకు కూడా తెలియదు, అంటే తీసుకున్న మెజర్మెంట్స్ దాన్ని బేస్ చేసుకొని పోవాలన్నా కష్టం. అది నేనైతే 13 ఇంచులు ఇస్తున్నాను. ఎంత? 13. ఆమెకి రెడీ బస్, అంటే ఫుల్ రెడీ బస్. బట్ నేను ఒకటి ½ ఇంచ్ ఇస్తున్నాను. ఎందుకు ఇది? సీమింగ్ అలవెన్స్. అండ్ దెన్ అంటే సీమింగ్ అలవెన్స్ పైన ½ కింద అక్కడ ఇవ్వాలా? ఒక ½ ఇస్తే ఎట్లా అంటే ఇది ఇక్కడే కదా, క్రాస్ కటింగ్ కదా, అందుకోసం మనం ఒక ½ ఇస్తున్నాం. బాగా గుర్తుపెట్టు, ఒక ½ ఇస్తున్నాం. సో ఈ లైన్ని మనం స్ట్రైట్ చేసుకోవాలి. బస్ట్ పాయింట్ మనం వెళ్ళే ఇది ఒక్కటే పెట్టినప్పుడు ఇక్కడ బస్ట్ పాయింట్ వస్తుంది 9 ఇంచెస్లో. ఇప్పుడు ఇక్కడ ½ తీసేసి 9కి పెట్టుకోండి. ఎందుకంటే మనకు కావాలి కదా, మనకి డాట్ వేయాలంటే ఆ కొలతలు మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చెస్ట్ డివైడెడ్ బై 10 అంటే 36 ఇంచులు చెస్ట్ ఉంటే డివైడెడ్ బై 10 3.5 కిందికి వస్తుంది. సో 3.5. సో ఈ చెస్ట్కి నాకు 1 ఇంచ్ ఇస్తే చాలు, అంటే 2 ఇంచెస్ ఇస్తే చాలు. అటు 1 ఇటు 1. యాక్చువల్గా వీళ్ళకి బస్ట్ డివైడెడ్ బై 10 -1 అని మనకి డాట్ యొక్క విడ్త్ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఇవ్వట్లేదు కదా. అట్లా అనుకుంటే 2.5 వస్తుంది. మళ్ళీ నేను 2 ఇస్తాను. ఎందుకు? అక్కడ చెస్ట్ ఎంత ఉందో చెస్ట్ సైజుని బట్టి ఇస్తాను, అంతేకాని ప్రతి ఒక్కరికి ఆ ఫార్ములా బేస్ అవ్వదు. ఫార్ములా ఒక హద్దు వరకే మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫార్ములాతో పోకూడదా అంటే 100% పోకూడదు. ఎందుకు? ఒక హద్దు వరకే. నేను నిన్ననే చెప్పాను, ఇడుకుంది ఇడుకులేదు ఇడుకుంది చెస్ట్ మాత్రం 1.36 వచ్చిందే. ఒక ఫ్లాట్ ఉంటుంది, 0 సైజెస్లో ఉంటారు, ఒకరు ప్యాడెడ్ వేసుకుంటారు, ఒక ప్యాడ్ వేసుకోరు. సో అప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళకి తగ్గట్టే ఇవ్వాలి. అలా కాదని చెప్పి అందరికి 2.5 పెట్టేసి ఇదంతా కూర్చు వస్తుంది. ఇక్కడ మీరు చెస్ట్ కూర్చోండి, కూర్చుంటున్నా. అప్పుడు ఏం చేయాలి మనం? చెస్ట్ తగ్గట్టే పోవాలి. ఎందుకు? ఇక్కడ నాకు ఈ సైజ్ చూసేసరికి నాకు 2 ఇంచులు చాలనిపిస్తుంది. నేను అందుకు 2 ఇంచులు ఇచ్చాను, కానీ అక్కడ 2.5 ఆన్సర్ వచ్చినా నేను 2 ఇంచులే ఇస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చెస్ట్ డివైడెడ్ బై 10. ఇప్పుడు మనం కట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో డాట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని స్ట్రైట్లో మనం ఇట్లా క్రాస్లో మనం ఒకటి వస్తుంది. సో ఎక్కడెక్కడ ఎంత ప్లేస్ చేస్తామనేది కూడా చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఇట్లా అనుకోండి, దీన్ని కూడా ఇట్లా అనండి. ఇది మనకు ఒక పాయింట్ వస్తుంది, అపెక్స్ పాయింట్ అనేది. అపెక్స్ పాయింట్కి 1 ఇంచ్ కింద, ఇది 1.5 ఇంచ్ కింద 1.5, అండ్ దెన్ ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ 1.5 మనకి ఇదే మనకి ప్లేస్ అవుతుంది. మనం పెడుతున్నామంటేనే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పెట్టుకొని పోవడమే, ఇటు వరకే ఆపుతారు. అది ఆపడం కదా, అది అక్కడికి రావాలన్నప్పుడు అక్కడికి రావాలి. క్లియర్? ఇది బ్యాక్ నెక్. నేను కటింగ్ చూపిద్దామని చెప్పి పిలిచడం. హ్యాండ్స్ మనం ఆల్రెడీ తీసేసాం. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే చూడండి, డాట్ వేసామనుకుందాం. ఇక్కడ బయటకు తీయాలి, ఎందుకంటే మనం కుట్టాలి కదా. ఇక్కడ చూడండి ఎంత తక్కువ వస్తుంది, అవన్నీ ఇక్కడ పోతుంది. అర్థమైంది?
ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ వచ్చేస్తుంది, అర్థమైందా? మనం కటింగ్ పర్ఫెక్ట్ ఉంటే అది కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికి గ్యాప్ ఎంత ఉందిరా? ఒక అర్ధ ఇంచు, ముక్కాలు ఇంచు. కానీ దీన్ని కుట్టేసరికి పైకి వెళ్తే ఎంత వస్తుంది? సుమారుగా 1.25 ఇంచ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ బెల్ట్కి స్టాండర్డ్ మెషర్ ఒకటి ఉంటుంది, దాన్ని నేను కట్ చేసేస్తాను. డబల్ తీసేసుకోండి ఉంటే, లేదంటే ఒకటి సింగిల్ వచ్చినా లోపలికి ఇంకోటి వేరే వేసుకుంటాం. సో ఫస్ట్ ఇలా స్ట్రైట్ చేసుకొని వన్ సైడ్. దీని యొక్క విడ్త్ ఫస్ట్ చెప్తాను. మన వేస్ట్ ఎంతైతే ఉంటుందో డివైడెడ్ బై 4 + 2 అంటే 31, 7.25 సారీ 7.75 + 2 2 or 2.5 అయినా పర్లేదు. చేసుకున్నాక ఇటు సైడ్ వచ్చినాక 2.5, ఇటు సైడ్ మనకి 3.5. ఇది స్టాండర్డ్. సో దీనికి మనం వంపు తిప్పాల. ఆ వంపు ఎక్కడికి తిరుగుతుంది అంటే మళ్ళీ 3.5కు ఒక మార్కెట్లో పెట్టుకొని ఇది 3.5 పెడితే ఇక్కడ 2.5 పెడతాం. సో చిన్న షేప్ చేసేసుకోండి అంతే. ఈ 3.5 నుంచి 2.5కి, 2.5 నుంచి ఇక్కడ. ఇది స్టాండర్డ్ బెల్ట్ అంటారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ కూర్చుంటుంది ప్రతి ఒక్క దానికి. ఆల్మోస్ట్ ఆల్ అంటున్నాం కాబట్టి నాటే మనం తీసుకెళ్ళి ఇట్లా వంపు తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ అన్నారు, దానికి కూడా సెట్ అవుతుందని మాత్రం ఎప్పుడు అనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే 99%, 90% పాస్ అవుతుంది. 10% మనం బాడీ బ్లౌజ్ యొక్క డిజైన్ని బట్టి పోతుంది. ఖచ్చితంగా ఇది కూర్చుంటుంది. ఎంత తీసుకోవాలన్నా నేను ఇందాక 3.5 విత్, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 అంతే. ఆ షేప్ తీసుకోవడమా వెళ్ళిపోవడం. ఇది స్టాండర్డ్ బెల్ట్. రెగ్యులర్గా మనం ఇప్పుడు కొద్దిమందికి తక్కువ తీసుకుంటారు. సో ఇక్కడ మాత్రం తగ్గించకండి. ఎప్పుడు చిన్నగా చేయాలి ఈ బెల్ట్ని మనం. ఇక్కడ చేయకండి, ఇలా తీసేయకండి. పొరపాటున ఇక్కడ తీయండి. ఈ షేప్ ఏమో అట్లే కూర్చుంటుంది. అంటే ఈ షేప్ ఇట్లా కర్వ్ పోవాల్సిందే. పొరపాటున మనం అలా చేస్తామని ఏం చేస్తామంటే ఇట్లా తీసేస్తే సరిగ్గా ఉండదు. సో పొరపాటున కూడా ఇక్కడ తీయకండి, ఇక్కడ తీయండి. మీకు ఈరోజు బెల్ట్ కూడా అర్థమైంది.